90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో త్వరలో, అతి త్వరలో, ఇంకా చెప్పాలంటే 1-2 రోజుల్లో లేదా ఇవాళ నుంచే పోసాని యాత్ర స్పెషల్ ప్రారంభం కాబోతుంది. ఒక కేసులో అరెస్ట్ అయ్యి రాజంపేట జైల్లో ఉన్న ఆయనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసుల్లో పీటీ వారెంట్లు తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఏకంగా రాజంపేట జైలు దగ్గర మేమంటే మేమని పోటీ పడుతున్నటువంటి వాతావరణం ఉంది. ఈ క్రమంలో నరసరావుపేట పోలీసులు ఫైనల్గా నరసరావుపేటలో నమోదైన కేసుల విచారణ నిమిత్తం పోసాని కృష్ణమురళిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు అనుమతి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే తీసుకున్నారు. అసలు ఏం జరగబోతోంది, పోసాని చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇంతలా దుమారం రేగడానికి గతంలో పెట్టినటువంటి కేసులు, ఇప్పుడు పెట్టినటువంటి కేసులకి ఉన్న తేడా ఏంటి, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం అండి. పోసాని కృష్ణమురళి గారిని ఏదో ఒక కేసులో అరెస్ట్ చేశారు, ఒక రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనుకోవడానికి అవకాశం లేదు. ఆయనేమో గుండె నొప్పి అని చెప్పని ఒక ఇష్యూ క్రియేట్ చేశారు. ఆయనని మాకు కావాలంటే నిజం కాదని తెలిసింది, అది నిజం కాదని చెప్పారు పోలీస్ అధికారులు. ఇప్పుడు మాకు కావాలని చెప్పని పోలీసు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి పోలీసులు అక్కడ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది దీనికి సంబంధించి? కరెక్టే. అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతని అధికారం ఉంది కదా అని చెప్పి వ్యక్తిగత హనం చేస్తే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ప్రజల యొక్క ఫ్యామిలీల జోలికి వెళ్తే ఎలా ఉంటుంది అనే దానికి ఇది స్పష్టమైన ఉదాహరణ కనపడుతుంది. మీరు అన్నట్టు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైలుకి యాత్ర చేపడుతున్నట్టే ఉంది. రాజంపేట సబ్ జైలు నుంచి ఇప్పుడు ఆల్రెడీ నర్సాపేట పోలీసులు, గుంటూరు, పార్వతీపురం, విజయవాడ, వేరియస్ పోలీస్ స్టేషన్లు ఇప్పటివరకు 30 పైన ఫిర్యాదులు, 17 కేసులు నమోదైంది. ఇప్పుడు మీరన్నట్టు స్టేషన్ బయట ఉండి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ఒక కేసు నిమిత్తం, జోగినేని మనీ కంప్లైంట్. ఇప్పుడు నర్సాపేట పోలీసులు అక్కడికి వెళ్ళారు. మిగతా వాళ్ళ జిల్లాలు కూడా ఉండి, సార్ మేము పర్మిషన్ కోర్టు అనుమతి తీసుకున్నాం, మాకు అప్పచెప్పండి అంటే మాకు అప్పచెప్పమంటున్నారు. అంటే ఇక అన్ని వైద్య పరీక్షలు మళ్ళీ నిన్న ఎట్లయితే మొన్న నాకు గుండె నొప్పి ఉందని చెప్పి ఒక రోజంతా నాటకం అన్నట్టు పోలీసులు చెప్తే కానీ మనకు తెలియలా. ఎందుకంటే నాకు సరైన మెరుగైన సదుపాయాలు లేవు, నాకు 3 సర్జరీలు చేసుకుంటారని చెప్పి బయట అంటున్నారు. అక్కడ రాజంపేట పోలీస్ స్టేషన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేసిన, కడపకి రిమ్స్ తరలించిన, ఈయనకేం లేదు, ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పేశారు. ఇదంతా నాటకం అని తెలిపోయింది. మరి ఆ తర్వాత ఏంటి, ఈ రోజు కూడా ఉదయం నాకు బాగాలేదని అంటే మళ్ళీ టెస్టులు చేయించి అక్కడి నుంచి రాజంపేట సబ్ జైలు నుంచి ఇప్పుడు నర్సాపేట పోలీసులు తీసుకెళ్తున్నారు. నర్సాపేట 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చారు అక్కడ యువనేత. ఎందుకంటే మా యొక్క ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి లోకేష్ మీద ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసాడని ఫిర్యాదు ఇచ్చాడు. సెక్షన్ కూడా 142 2024లోనే నమోదైంది. దానికి అనుగుణంగా అప్పుడు గత ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాలి. కేసులు నమోదైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ కేసులు తీసుకుని 153, 504, 67 సెక్షన్స్ పెట్టి అక్కడ నర్సాపేట తీసుకెళ్తున్నారు. నర్సాపేటకి వెళ్ళిన తర్వాత విచారించి నెక్స్ట్ ఎక్కడ, పార్వతీపురమా, విజయనగరమా, లేకపోతే విజయవాడ, లేకపోతే ఒకటే ఇష్యూలో ఇప్పుడు ఈయన మాట్లాడాడుగా రిమాండ్ రిపోర్ట్లో కానీ, ఎఫ్ఐఆర్ కాపీలో కానీ, ఆయన ఎప్పుడు నంది అవార్డుల గురించి మాట్లాడిన దగ్గర నుంచి చాలా అంశాలు మెన్షన్ చేశారు. ఆ ఒకటే అంశాలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదైతే మళ్ళీ అన్ని కేసులకి అటెండ్ అవ్వాలా? తప్పదు కదా. ఇప్పుడు అన్నీ కూడా ఎప్పుడు రావాలంటే, ఇప్పుడు 3 జిల్లా పోలీసులు ఎదురు చూస్తున్నారు సార్, పట్టుకొని పీటీ వారెంట్లు మా జిల్లా తీసుకెళ్లాలని. ఇప్పుడు నర్సాపేట వెళ్ళారు, ఏమంటే వేరే జిల్లా వాళ్ళు అక్కడికి వెళ్తారు, మాకు కూడా కావాలని. ఇవన్నీ ఏంటి, అక్కడక్కడ ఆయా పరిధిలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి విచారించాల్సిన బాధ్యత పోలీసులదే. ఎప్పుడు అల్టిమేట్గా అయితే న్యాయం జరిగిందంటే, ఇవన్నీ తిరిగిన తర్వాత నేను తిరగలేకపోతున్నాను, నాకు ఒకటే దాటి తీసుకురమ్మానంటే అది హైకోర్టు పరిధిలో వచ్చే అవకాశం ఉంది. హైకోర్టుకి వచ్చే పరిధి ఈ కేసులన్నీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఆ రిక్వెస్ట్ చేసేందుకు అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు ఆ రిక్వెస్ట్ అవకాశం పోగొట్టుకున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగుందంటే నీకు ఎన్ని సర్జరీలు చేసినా రికార్డ్స్ ఉంటాయి కదా. మీకు బీపీ, ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ అన్ని టెస్టులు చేస్తారు కదా. చేసినప్పుడు నీకు ఏమీ లేదన్నప్పుడు నువ్వు ఏ విధంగా తరచు అని చెప్పి అంటే ఏంటి, నీ యొక్క ఆనాటి వైసీపీ పెద్దలు కావచ్చు, ఆనాటి లీగల్ సలహాదారులు ఎవరో కలిసిన తర్వాత ఇదంతా జరిగింది అంటున్నారు జైలు ములాఖత్తులో. ఇలా చెయ్యి, నువ్వు బాగోలేదంటే ములాఖత్ కూడా జరిగింది, ములాఖత్ తర్వాత ఈ డ్రామా అంతా ఇవన్నీ స్టార్ట్ అవుతుందండి. అంటే సహజంగా వీళ్ళు ఏంటంటే బాగోలేదంటే మెడికల్ హ్యూమానిటరీ గ్రౌండ్స్లో అతన్ని మెరుగైన సదుపాయాల కోసం కల్పించని అంటారు. అక్కడికి వెళ్తే రెస్ట్ తీసుకొని ఏదైనా ఆ కారణంతో బెయిల్ పొందొచ్చు. రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ఏదైనా కానీ పోసానికి సినిమాలు చూసే విధంగా నటుడిగా, ఒక నటుడి క్యారెక్టర్గా నటుడిగా మంచి ఆదరణ పొందిన ఆ వ్యక్తి ఇప్పుడు నిజ జీవితంలో స్టేషన్ల చుట్టూ తిరగటం అంటే ఆ వయసులో ఓ రకంగా కొద్దిగా బాధగానే ఉంది. మనకు కూడా తెచ్చుకున్న సమస్య కోరి తెచ్చుకున్న సమస్య. కాకపోతే ఒకటండి,
కేశవ్ గారు మీరైనా నేనైనా మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ప్రజల్లో ఏముంది, ప్రజల భావాలకు అనుగుణంగా తప్పు చేశాడంటే తప్పు అని చెప్తాం. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు ఎందుకంటే మాట్లాడాలి. ఆయన వయసు ఆరోగ్యం రీత్యా చూస్తే ఇది కక్ష సాధింపు, ఆయన ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉందని పూనం కౌర్ ట్వీట్ చేశారు. సార్ పూనం కౌర్ ట్వీట్ చేసినంత మాత్రాన ఇంకొక కౌర్ ట్వీట్ చేసినంత మాత్రం ఆమెకి రాజకీయ ఇండస్ట్రీలో ఎవరు రెస్పాండ్ అవ్వాలి పాపం, ఒక్కరికే ఆమె ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా రెస్పాండ్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గుర్తొచ్చినప్పుడు, లేకపోతే పోసాని గుర్తొచ్చినప్పుడు. ఎందుకంటే పోసాని గారు కూడా ఆమె ప్రెస్ మీట్లో పూనం కౌర్కి అన్యాయం జరిగిందని చెప్పాడు కదా, ఆ కృతజ్ఞతాభావంతో చెప్పినట్టుంది. కానీ ఆమెకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఎట్లా తెలుసు ఆమెకి? ఆమె వేరే రాష్ట్రం, ఆమె ఇక్కడ రాజకీయాలు ఎట్లా తెలుసు? ఆమె మాట్లాడినప్పుడు, పవన్ గారిని మాట్లాడినప్పుడు, వ్యక్తిగతనం చేసినప్పుడు ఎందుకు కనపడలే పూనం కౌర్కి? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎవరు స్పందించినప్పుడు పూనం కౌర్ ఏముంది? ఇప్పుడు ఆమె ఏమైనా క్యారెక్టర్ సినిమాలు ఉన్నాయా? ఏమైనా పెద్ద ప్రముఖ నటిగా ఉందా? ఆమెని పరిగణన తీసుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీ అంతా పోసానికి తగిన శాస్తి జరిగింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చేసుకున్నంత ఈరోజు అనుభవించాల్సిన ఆరోగ్యం కానీ, వయసు రీత్యా కానీ, మానవతా దృక్పథం, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద కన్సిడర్ చేయడానికి ఇన్ని కేసులు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని జైలు విజిట్స్ అంటే కష్టం కాబట్టి కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఆ దిశగా ఏమన్నా చర్యలు? లేదండి, ఆ దశగా ఇప్పుడు హైకోర్టు కూడా బెయిల్ కోసం, కడప డిస్ట్రిక్ట్ కోర్టులో బెయిల్ కోసం అప్లై చేశారు. అదేవిధంగా మాకు జ్యుడిషియల్ కస్టడీ కావాలని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు జైల్లో. ఎందుకంటే ఆయన నుంచి మనం రాబట్టాలా, ఈ వెనక సజ్జలు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో మనం చూపించాం. నా వెనక నెల జీతం 3,85,000 ఇచ్చారు, వాళ్ళు చెప్తే చేశానని. అది వాస్తవా కాదా, అసలు ఎవరున్నారు, అసలు సజ్జలు కూడా దీంట్లో ఉన్నాడా అని విచారించాల్సిన బాధ్యత వాళ్ళు కస్టడీకి ఉంటే కదా తీసుకునేది. మీరు ఇతనికి బెయిల్ ఇవ్వద్దు, మా కస్టడీ కావాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే పరిస్థితి ఏం కనపట్లా. నేను మొన్న కూడా చెప్పినట్టు రాబోయే 3 మాసాలు తప్పదు. సజ్జల గారి కొడుకు భార్గవ రెడ్డి పేర్లు వస్తున్నాయి, వాళ్ళని కూడా విచారణకు పిలిచారు. డెఫినెట్గా వాళ్ళకు కూడా నోటీస్, వాళ్ళు కూడా ఈ కేసుతో మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా అతను అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళాడు. సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదేశాలు, సకల శాఖ మంత్రి చుట్టే ఇవన్నీ తిరుగుతున్నాయి సార్. ఆయన స్క్రిప్ట్ ప్రకారం, ఆయన ఆదేశాలకు అనుగుణంగా చేశానని రిమాండ్ రిపోర్ట్లో కనపడుతుంది. వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సజ్జలే కనుక ఉంటే ఇప్పుడు A1 సజ్జలు అవుతాడు, ఇప్పుడు A2 సజ్జల భార్గవ అవుతాడు. అంటే ప్రేరేపించిన వాళ్ళే A1, అంతే కదా. దీనికి కారణమైన వాళ్ళు అవుతారు. A3 అంటే ఈయన తప్పించుకోలేడు దీంట్లో, ఆర్టిస్ట్ కాబట్టి మూడో పొజిషన్లో వస్తాడు. అంతే తప్పితే వాస్తవాలు తెలియాల్సిన బాధ్యత అక్కడ పోలీసులు విచారించి సాక్ష్యాలు కోర్టుకు చెప్తే అప్పుడు దీన్ని FIR మొన్న ఛార్జ్షీట్, అడిషనల్ ఛార్జ్షీట్ ఉంటుంది, దీంట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం, ఈయన పాత్ర నిజంగా ఉంటే సజ్జల గారిది ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది. కోర్టులు ఈ కన్సిడరేషన్ ఇచ్చే వరకు అన్ని పోలీస్ స్టేషన్లకి వాళ్ళు PT వారెంట్ తీసుకొచ్చి పర్మిషన్ తీసుకుంటే ఈయన తిరగాల్సింది. తప్పదు సార్, తప్పదు, తిరగాల్సింది. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది పోసాని కృష్ణమురళికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చినాయి, 17 కేసులు నమోదైనాయి. ప్రతి చోట కూడా దీనికి సంబంధించిన విచారణ జరగాలనేటువంటి ఒత్తిడి పెద్ద ఎత్తున నడుస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఆయనకి ఏమీ సమస్యలు లేవని వైద్యాధికారులు తేల్చిన నేపథ్యంలో ఇప్పుడు నరసరావుపేట పోలీసులు నరసరావుపేట తరలిస్తున్నారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, వీళ్ళకి సంబంధించినటువంటి విషయం పైన కూడా పోలీస్ ఎంక్వైరీ ముందుకు సాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆయన ఇచ్చినటువంటి రిమాండ్, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీ పరిగణలోకి తీసుకుని అక్కడ కూడా అరెస్టుల పరంపర లేదా విచారణ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.